హాయ్ ఆల్. వార్ 2 స్టారింగ్ హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ కియారా అద్వానీ. ఒక రోగ్ అయిన రా ఏజెంట్ తన ముందు చేసిన డిస్ట్రక్షన్స్ చూసి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గ్రూప్స్ అతన్ని హైర్ చేసుకుంటారు. ఆ హైర్ చేసుకున్న ప్రాసెస్ లో ఒక లాయల్టీ టెస్ట్ కూడా చేస్తారు. అందులో ఆయన సక్సెస్ అయ్యాక అతన్ని రిక్రూట్ చేసుకున్నాక అతను ఆ ఇంటర్నేషనల్ గ్రూప్ తో ఏం చేశాడు, ఇద్దరు పాత్రలు ఏంటి, వీటి మీద కథ చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ఉంటుంది. పాజిటివ్స్ వచ్చేటప్పటికి హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ కెమిస్ట్రీ అండ్ యాక్టింగ్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ లో సీన్ అన్ఫోల్డ్ అయినప్పుడు వాళ్ళు సడన్ గా ఎక్స్ప్రెషన్స్ ద్వారానే దే కెన్ కన్వే వాట్ ద సీన్ ఈస్ టెల్లింగ్. సో అలాంటి ఇంపార్టెంట్ సీన్స్ లో ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. కళ్ళతోనే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం, ద కెమిస్ట్రీ వాజ్ వెరీ గుడ్. అయాన్ ముఖర్జీ ఇంతకుముందు బ్రహ్మాస్త్ర చూసాము. బ్రహ్మాస్త్ర ఇంపాక్ట్ ఇంకా ఇందులో ఉంది. హీస్ గోయింగ్ ఆన్ వెరీ బిగ్గర్ లెవెల్. నెక్స్ట్ వచ్చేసి నెగటివ్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సినిమాలో మాటి మాటికి వచ్చే డైలాగు ఇండియా ఫస్ట్. అయితే ఇది టెర్రరిస్ట్ కి సోల్జర్స్ కి మధ్య జరిగే కథ కాబట్టి పేట్రియటిజం చూపించడం అనేది ఇట్స్ ద స్టోరీ పార్ట్, ఎస్. బట్ సీన్ వచ్చిన ప్రతిసారి ఇండియా ఫస్ట్ ఇండియా ఫస్ట్ అనటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ సీన్ డైల్యూట్ అయిపోయింది. ఇండియా ఫస్ట్ అనేది ఇంపార్టెంట్ సీన్స్ లో ఉండుంటే బాగుండేది. మాటి మాటిగా అనడం వల్ల దాని పవర్ తగ్గిపోయింది సినిమాలో. నెక్స్ట్, యాక్షన్ సీక్వెన్సెస్ వేర్ కార్టూనిష్. మరి నాకైతే ఈ సినిమాని చూస్తే ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ 1980s లో వచ్చిన కమాండో, టెర్మినేటర్ ఇట్లా యాక్షన్ మూవీస్ చూసి ఇన్స్పైర్ అయి తీసినట్టు, అంటే ఇట్స్ నాట్ అ కాపీ, ఇట్స్ ఇన్స్పిరేషన్. సో ఈ యాక్షన్ సీక్వెన్సెస్ చూస్తే ఓవర్ ది టాప్ చాలా ఉన్నాయి. అలాంటి సీన్స్ కార్టూనిష్ గా టూ మచ్ ఉంది అనిపించింది. నిజంగానే ఒకవేళ ఆర్నాల్డ్ మూవీస్ చూసుకుంటే ఆయన చేసిన మూవీస్ లో అవి కొంచెం రియలిస్టిక్ గానే ఉంటాయి, మరీ అంత లాఫబుల్ గా ఉండవు. అలా తీసుంటే బాగుండేది. కొన్ని సీన్స్ అయితే మరి ఫాగ్ వచ్చేసి మనకి చుట్టుపక్కల ఏం కనిపించకూడదు, సో దట్ విల్ బిలీవ్ ఇన్ దట్ ఇల్యూషన్ అన్నట్టు క్రియేట్ చేశారు. ఇట్ డింట్ వర్క్అవుట్. 1980s లో వాళ్ళు చేయగలిగినవి మనం ఇప్పుడు కూడా చేయలేకపోతున్నాం, ఈవెన్ విత్ ద బడ్జెట్. బిగ్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ ఆర్ బిగ్గెస్ట్ స్టార్స్ ఇన్ ఇండియాను. అంత పెద్ద స్టార్స్ పెట్టుకొని కూడా అలా తీయలేకపోవడం అది ఫెయిల్యూరే. నెక్స్ట్, రైటింగ్. ఇండియా ఫస్ట్ అనగానే మనకి ఒక రకమైన పేట్రియట్ ఫీలింగ్ రావాలి సినిమా చూసేటప్పుడు. సోల్జర్ అనగానే మనకు ఒక ఫీలింగ్ వచ్చింది, ఇండియా మీద సినిమా, భారత్ అనే ఒక ఫీలింగ్. ఇప్పుడు ఖడ్గం ఇట్లా అట్లాంటి సినిమాలన్నీ ఆ ఫీలింగ్ రావాలి. ఆ ఫీలింగ్ రావటానికి స్క్రిప్ట్ లో ఆ బలం లేదు. ఇట్ ఫెల్ట్ వెరీ వీక్. యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని ఒక సినిమాలో పెట్టి ఇద్దరు స్టార్స్ ని పెట్టి సినిమా తీయాలి కాబట్టి అన్నట్టు మధ్య మధ్యలో ఏదో సీన్స్ రాసుకున్నట్టుంది. ఇలాగే ఆర్నాల్డ్ గారి మూవీస్ కూడా ఉంటాయి. బట్ అవి ఇంకా ఎమోషన్స్, ఇంకా సోల్ తో ఉంటాయి. మరి ఇది ఎందుకు అది తేలేదో నాకు తెలీదు. ఇద్దరు హీరోస్ లో ఒకరికి మాత్రమే హీరోయిన్ ఉన్నారు, కియారా అద్వానీ. తన క్యారెక్టర్ డిఫైన్ చేయాలంటే ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ అ ఉమెన్ కైండ్ ఆఫ్ అ రోల్. సినిమాకి ముందే పాపులర్ అయినట్టు బికినీ సీన్స్ ఉన్నాయి. దట్ వాజ్ ద ఓన్లీ వాల్యూ షీ యాడెడ్ టు ద మూవీ. సపోర్టింగ్ క్యారెక్టర్ రోల్ అంతే, ఒక హీరోయిన్ లాస్టింగ్ ఇంపాక్ట్ అంటూ ఏమీ లేదు. తనకి ఇచ్చిన క్యారెక్టర్ వరకు తను బాగా చేశారు.